ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి నిప్పులు చెరిగారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపించారు. ఈవీఎం ట్యాపరింగ్పై రాహుల్ గాంధీ పార్లమెంట్లో చర్చలు జరిపేందుకు కేంద్రం ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని ప్రశ్నించారు. సుమారు 4,72,00,000 కోట్లు తారుమారు అయినట్లు తెలిపారు. 79 పార్లమెంట్ స్థానాలకు పైగా తారుమారయ్యాయని, పార్లమెంట్లో చర్చలు జరిపేందుకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని మండిపడ్డారు. తాము ఎన్నుకునే వ్యక్తులతో పాలించబడుతున్నామా అని ప్రజలు ఆశ్చర్యంతో పాటు బాధను వ్యక్తం చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ గారు పవర్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత అమాంగ్ ద ఇండియన్స్, భారతదేశంలో ఉన్న పౌరులందరిలో ఒక సందేహం వచ్చింది. అంటే మనం ఎన్నుకోని వ్యక్తులతో, అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో మనం ఎన్నుకోని వ్యక్తులతో మనం ఏలుకోబడుతున్నామా? ఇది మనకు అవమానం కాదా? రాహుల్ గాంధీ గారు వినిపించే వాదనలో ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో, ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఈసీ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాని చేతిలో పెట్టుకుని నేరపూరితమైన నిర్ణయాలకు పాల్పడుతుందా? సో ఇది రాహుల్ గాంధీ గారి వాదనలో వాస్తవం ఉంది కదా. అదే విధంగా ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకోవటం అంటే భారత రాజ్యాంగానికి, మన జాతీయ జెండాకు అవమానం కాదా? ఇవన్నీ భారతీయులు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. అవమానం కాదా? ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు అటు బీహార్ ఎలక్షన్స్ గురించి కానీ, గడిచిన ఎన్నికల్లో జరిగిన అవతాకుల గురించి కానీ పార్లమెంట్ లో డిస్కస్ చేద్దాము అంటే రాజ్యాంగబద్ధ సంస్థమైన డిస్కషన్ చేయటం కుదరదు అని స్పష్టంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం త్రోసిపుచ్చడాన్ని కూడా తప్పుపడుతున్నారు. రాహుల్ గాంధీ గారు పవర్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత అమాంగ్ ద ఇండియన్స్,